నేను ఈ మధ్య ఒక మాటను బాగా ప్రచారం తీసుకెళ్తున్నాను, మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి. కొందరు పెద్ద మనుషులు వయసునిచ్చా, జ్ఞానమునిచ్చా, సమాజంలో వరకున్న స్థానంనిచ్చా, మనకంటే చాలా పెద్దవారు యేసు ప్రభును 3 మేకులు బిక్కోలేకపోయినోడని ఎగతాళి చేస్తూ ఉన్నారు కదా. గెత్సెమనే తోటలో నీ చిత్తమైతే గిన్నె తొలగించమని భయపడి ఏడ్చి అల్లాడిపోయి వణికిపోయిన పిరికోడు యేసు ప్రభు అని చెప్తున్నారు కదా. అలాంటోడా మీ దేవుడు అని బాగా ఎగతాళి చేస్తున్నారు కదా. దానికి జవాబుగా నేను ఏమంటున్నానంటే, అయ్యా మీకు ఎలా తెలుసు? యేసు ప్రభు నీ చిత్తమైతే ఈ గిన్నె ఎదురును తొలగించమని చెప్పడం మీరు విన్నారా? మరి మీరు ఉన్నారా? లేకపోతే మీ గ్రంథాల్లో రాయబడి ఉందా? దానికి ఆన్సర్ లేదో, మీ బైబిల్లో ఉంది కదా. ఓహో, మా బైబిల్ మీరు చదివారా? సంతోషం. మా బైబిల్ని చదవటం కాదు, మీరు నమ్ముతున్నారు కూడా. యేసు ప్రభు గెత్సెమనేలో ప్రార్థన చేశాడని వారు నమ్ముతున్నారు. యేసు ప్రభు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్న మాట నమ్ముతున్నారు. నీ చిత్తమైతే పాత్రను తొలగించిన మాటను వారు నమ్ముతున్నారు. మీరు అనుకుంటున్నారు వారికి బైబిల్ విశ్వాసం లేదని. నేను మళ్ళీ పరిశుద్ధ దేవుని సదలు చెప్తాను, వారికి బైబిల్ మీద, బైబిల్లో దేవుడి మీద చాలా విశ్వాసం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పాత్రను తొలగించమని యేసు ప్రభు ఏడ్చాడన్న వాక్యాన్ని నమ్ముతున్నారు వాళ్ళు. ఆ తర్వాత నీ చిత్తమైతే నువ్వు దేవుడి కుమారుడు దిగో, రక్షించుకోమని రక్షించు అన్న సవాలుకి స్పందించలేకపోయాడు. అంటే యేసు ప్రభు సిలువ వేయబడ్డాడని, మేకులు కొట్టబడ్డాడని, దిగి రాలేదని, అక్కడే ఉన్నాడని కూడా వారు ఇవన్నీ వారు నమ్ముతున్నారు. ఇంకా ఏమి నమ్మట్లేదు తెలుసా? పునరుత్థానుడయ్యాడని ఒకటే నమ్మట్లా. 70% నమ్మేశారు బాబు, ఇంకా పావలా ఉంది, అది కూడా నమ్ముతారులే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ రెండూ నిజమట. ఇది ఒక్కటే సొంతంగా మనం రాసుకున్నామట, ఏది తిరిగి లేచాడనేది. నీ చిత్తమైతే గిన్నె తొలగించమనేది నిజమేనట. సిలువకు మేకలు కొట్టింది నిజమేనట. తిరిగి లేచింది మాత్రమే అబద్ధమట. 30 పావలా నమ్మారు కదండి, ఇంకా పావలయ్యగా నమ్మకంగా ప్రార్థన చేద్దాం, దేవుడు అది కూడా నమ్మింపజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.